ఇవాళ కాంగ్రెస్ పార్టీ కొత్త మేడం వచ్చింది కదా, పార్టీ వాళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నారు. లీడర్లు అందరూ మాట్లాడిండ్రు. మాబడికి రేవంత్ సార్ కూడా మాట్లాడిండు. సారు ఉపన్యాసం అంటే ఎట్లుంటది? అట్లనే ఉంటది. పాండ్రి సార్ ఏం మాట్లాడిండో మనం కూడా అరుచుకుందాం. మంచిని మైకులో చెప్పాలి, చెడుని చెవులో చెప్పాలని. మనోళ్ళు చెడు మైక్లో చెప్తారు, మంచి వచ్చి చెవులో చెప్తారు. ఉన్నదే చెప్తున్నారు. మంచి ఉంటే కదా సారు చెప్పటానికి. షెడ్వాకం ఎక్కువ ఉండే, మంచి పని తక్కువ ఉండే. చేసిన చక్కటి పని ఒక్కటి చెప్పుండ్రి. కుర్సీ ఎక్కి ఏడాది కాకముందే పని పక్క పెట్టి పక్క పాటోళ్ళ మీద పడితిరి. ఆ కేసులు ఈ కేసులని టైం పాస్ చేసుడు తప్పితే పబ్లిక్ కు అక్కడికి వచ్చేటి ఏమన్నా ఉన్నాయా చెప్పుండ్రి. ఇది పార్టీకి ఏమాత్రం కూడా లాభాన్ని తెచ్చిపెట్టదు. పార్టీకి తీవ్రమైన, ప్రభుత్వానికి తీవ్రమైన నష్టాన్ని తెచ్చిపెడుతుంది. అంటే ఎంతసేపు పార్టీ గురించే ఆలోచన చేస్తున్నారు కానీ పబ్లిక్ తిప్పల గురించి పట్టించుకోరన్నట్టు. పేరు 6 గ్యారెంటీలకు సంబంధించిన దాంట్లో ఆర్టీసీ బస్సు వాళ్లకు అందుబాటులోకి తీసుకొచ్చిన 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు ఉచితంగా ఈ రోజు ప్రతి నెల కరెంట్ ఇస్తున్నాం. ఈ రోజు 500 రూపాయలకు సిలిండర్ ఇస్తున్నాం. రైతు రుణమాఫీ చేసినాం. 500 రూపాయల బోనస్ ఇచ్చినాం. అవు సారు నిజమే, మస్తు చేస్తున్నారు. 100 రోజులనే 6 గ్యారంటీలు అమలు చేసిండ్రు. ఇయాలనో రేపో 420 హామీలు కూడా పూర్తి చేస్తారు. చెప్పుకుంటానికన్నా ఉండాలి కదా సారు. పావుల చేతుల పెట్టి రూపాయి పావుల పబ్లిసిటీ చేసుకుంటున్నారు. బోనస్ బోగస్ అయిపాయే. రైతు భరోసాకు భరోసా లేకుండా వాయే. మాటలు చెప్పమంటే మాత్రం మస్తు చెప్తారు. ఆ రోజు పోటీలో ఉన్న ముఖ్యమైన నాయకులు టికెట్లు ఆశించిన వాళ్లకు చాలా వరకు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం యొక్క నియామకాలలో వారిని ముందు వరుసలో వారికి అవకాశాలు ఇచ్చినాం. ఇది కూడా మస్తు నిజం సారు. అద్దంకి దయాకర్ సారును మంత్రిని చేస్తిరి, విజయారెడ్డిని ఎమ్మెల్యేను చేస్తిరి. సునీతారావు మేడానికి ఇయాల్లో రేపు మంత్రి పదవి ఇస్తారట కదా. అందరూ మాట్లాడుకుంటున్నారు. బయట పబ్లిక్ దగ్గర అబద్ధాలు చెప్తే చెప్పిండు గాని మీ పార్టీల దగ్గర కూడా అదే పనా సారు?